హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అనేది చాలా సింపుల్, బట్ నీకు 2 వేస్లో ఆన్సర్ చెప్తాను. ఒకటి ఆబ్వియస్గా ఉండే ఆన్సర్ అండ్ ఇంకోటి లైక్ కొంచెం ట్రిక్ చేసి చేసుకునే ఆన్సర్. ఓకే, లైక్ బట్ యా, రెండు ప్రాపర్ ఆన్సర్సే. ఓకే, క్వశ్చన్ ఏంటి? ఫైండ్ నెంబర్స్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, గివెన్ అన్ array nums of integer type, written how many of them contains even number of digits. ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటున్నాడు, ఈవెన్ నెంబర్స్ అంటల్లా. సి, ఈవెన్ నెంబర్స్ అంటల్లా. అరే నీకు అరే ఇస్తాను, ఈ అరేలో ఏదైతే ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో దాని యొక్క కౌంట్స్ ఇవ్వంటున్నాడు. సి, ఇక్కడ 12 2 ఉన్నాయి ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్. సో 1 12, ఇది 345. అది ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లేవు. సి, ఇది 2 ఈవెన్, కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్సా కాదు, దాని డిజిట్ 1. సో సిమిలర్గా ఇక్కడ 7 8 9 6, ఇది ఇంకోటి. సో టోటల్ 2 ఇచ్చాడు. అని ఇక్కడ చూడు, ఇది 3 ఉన్నాయి, దీని లెంత్ 3, దీని లెంత్ 3, దీని లెంత్ 1. సో 1. సో నీకు బేసిక్ ఏంటంటే దాని లెంత్ ఎంత అనేది చూసి, ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే కౌంట్ చేయి, వాడైతే వదిలేసి, అలా ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పు అంటున్నాడు. అవును, అప్పుడు అరే డాట్ లెంత్ ఉంది కదా అని అంటావా? అరే డాట్ లెంత్ అనేది దీనికి నన్నా, అందులో ఉన్న వాల్యూ కాదు. వాల్యూ ఏంటి? ఇప్పుడు మనకి ఒక ఇంటీజర్ టైపు. ఇంటీజర్ టైపుకి మనకి కౌంట్ ఎలా కనిపెట్టాలో అర్థమై తెలుసా? ఆల్రెడీ చూసాం కదా అవి. సి, ఎలా కనిపెట్టాలి? ఒకటి, బ్లైండ్గా ఫస్ట్ నుండి స్క్రాచ్ నుండి రావడం. ఏంటిది? ఒక ఫంక్షన్ రాద్దాం. ఆ ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్లో ఒక నంబర్ని పాస్ చేద్దాము. వన్స్ ఈ ఫంక్షన్ ఏం చేసిద్దంటే ప్రతి డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి గ్రేటర్ దాన్ 0 అయినంత వరకు కౌంట్ చేసి రిటర్న్ చెయ్యి. ఇప్పుడు ఏంటి? ఒక్కొక్క డిజిట్ కౌంట్ ఉంటుంది. వన్స్ రిటర్న్ అయిన తర్వాత ఇఫ్ డిజిట్ అనేది ఈవెన్ అయితే నా కౌంటర్ని +1 చేస్తా. అండ్ ఈ మెథడ్ని నేను చెప్పను, ఇది నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూడు. అండ్ ఇది ఫస్ట్ మెథడ్ కాదు, ఇందులో ఇంకో మెథడ్. ఏంటిది? ఇంకోటి ఏం చూసాం చెప్పు. లెంత్ రావాలి అని అంటే మనము మ్యాథ్ డాట్ డైరెక్ట్గా లాగరిథమిక్ ఫంక్షన్ వాడుకోవచ్చా? అందులో ఏంటి, నాకేదైతే నెంబర్ ఉందో దాన్ని పంపిస్తే దాన్ని లెంత్ -1 వస్తుంది. సి, లాగరిథమిక్ ప్రాపర్టీ అదే కదా. ఇప్పుడు చూడు, లాగ్ 100/10 అంటే ఎంత? 2. ఎందుకు? 10 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అదే మన రిజల్ట్ వస్తుంది. అదే కదా బేసిక్గా లాగరిథమ్స్ అంటే. సో మరి ఇక్కడ ఎలా వస్తుంది? లెంత్ 2 డిజిట్స్ కాబట్టి +1 వస్తుంది, లైక్ -1 వస్తుంది. ఈ వచ్చిన ఆన్సర్కి +1 చేస్తే దాని యొక్క టోటల్ లెంత్ అయినా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ 1000 అని ఉంది. ఇప్పుడు దీనికి లాగ్ అప్లై చేస్తే మనకి ఎంత రావాలి? 1000ని 10 క్యూబ్ చేసుకుంటాం అంటే 3 వచ్చేది ఆన్సర్. దీనికి +1 చేస్తే కదా నాకు టోటల్ 4 లెంత్ వచ్చింది. ఇలా లైక్ 10 to the power of రాసే దాంట్లోనే కాదు, నీకు ఫ్రాక్షనల్స్లో కూడా వచ్చింది. ఇవన్నీ ఆల్రెడీ కవర్ చేసాము. సో ఇలా లాగ్ అప్లై చేయొచ్చా డైరెక్ట్గా నేను? అంటే అరే మొత్తాన్ని ట్రావర్స్ చేసి లాగరిథమిక్ అప్లై చేసి ఆ ఫంక్షన్ రాయకుండా డైరెక్ట్గా లాగరిథమిక్ అప్లై చేసి నేను డైరెక్ట్గా ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే కౌంటర్ చేస్తాను, ఈవెన్ కాకపోతే వదిలేస్తాను. ఒకసారి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దీనికి మళ్ళా ల్యాగ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, డైరెక్ట్ కోడ్ చేసేద్దాము. సి, కౌంటర్ అనేది ఒకటి పెట్టి జీరో i less than nums dot length and i plus plus, and then ఇప్పుడు చూడు ఇంట్ దాని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము. సో ఆబ్వియస్గా మనకి లాగరిథమిక్ ఫంక్షన్స్ డబల్లోనే రిటర్న్ అయ్యేది కాబట్టి నేను ఇంటీజర్కి టైప్ కాస్ట్ చేస్తున్నా. ఇప్పుడు వాట్ ద నెంబర్ ఉందో అదే కాదు పాస్ చేయాల్సింది, దానికి +1 చేస్తున్నాం. దెన్ ఇక్కడతో నాకు ఎంత అయితే వాల్యూ వస్తుందో అది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇఫ్ నా డిజిట్స్ కానీ మాడ్యులో 2 చేసి 0 అయితే నా కౌంటర్ని ++ చేస్తాను. అండ్ ఎట్ లాస్ట్ కౌంటర్ని రిటర్న్ చేస్తాను. అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. సి, వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సి, యాక్సెప్టెడ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ ఫర్లో కానీ ఒకే స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే నువ్వు బ్రాకెట్స్ రాయక్కర్లా, నువ్వు బ్రాకెట్స్ పెట్టక్కర్లా, డైరెక్ట్గా ఇలా పెట్టినా ఒకటే. ఆటోమేటిక్గా ఒకే ఒక్క నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ని తీసేసుకునిద్ది.
అండ్ చేంజెస్ లైక్ కోడ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మరి ఇప్పుడు ఆ రెండో టెక్నిక్ ఏంటి? సి ఆ రెండో టెక్నిక్కి అసలు ఫస్ట్ మనకి కన్స్టెంట్స్ ఏంటో తెలియాలి. ఎక్కడ దాకా? నమ్ ఆఫ్ లెంత్ అనేది 500 అంటే టోటల్గా నీకు 500 నెంబర్స్ ఎట్ మ్యాక్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఆ ఒక్కొక్క ఎలిమెంట్ ఎంత ఉండిద్ది? 1 నుండి 10⁵. 10⁵ అంటే ఎంత? 1 2 3 4 5 అంటే 1,00,000 డేటా ఇస్తున్నాడు. ఇప్పుడు చూడు, ఇలా ప్రతిదానికి లాగరిథమిక్ అప్లై చేసే కన్నా బిఫోర్ దట్ ఒకసారి దీని టైం కాంప్లెక్సిటీ ఏంటో కూడా చూద్దాము. సో దట్ దాన్ని కంప్లీట్ టాస్క్ అంటే అయిపోయింది. చూడు, అరే మొత్తాన్ని ట్రావెర్స్ చేస్తున్నా, కూల్. ఒక్కోసారి i++ అప్డేట్ చేస్తున్నా, లోపల ఏమైనా కాన్స్టెంట్ ఫ్యాక్టర్ వర్క్ ఉందా? సి ఇది కాన్స్టెంట్ ఇఫ్. మరి ఈ మ్యాథ్ డాట్ లైక్ log10 టైం కాంప్లెక్సిటీ ఎంత? సి థియరిటికల్గా మాట్లాడుకోవాలి అంటే లాగరిథమిక్ లాగ్ టైం తీసుకునిద్ది. బట్ ఆల్మోస్ట్ అన్నిట్లో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ లాగరిథమిక్ కింద చేస్తారు. ఓకే, సో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ బేసిస్ మీద హార్డ్వేర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ఇవి కాన్స్టెంట్ ఫ్యాక్టర్లో అయిపోతుంది. ఓకే, సో నువ్వు ఇది కూడా కాన్స్టెంట్ అసంప్షన్ అనే దాని బేసిస్ మీద వెళ్ళొచ్చు. బట్ థియరిటికల్ ఆస్పెక్ట్లో లాగరిథమిక్స్ ఆఫ్ కోర్స్ లాగరిథమిక్ టైం తీసుకునేది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఏమైంది? కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఎన్నిసార్లు రన్ చేస్తున్నా లూపు? ప్రతి ఎలిమెంట్ని చెక్ చేస్తున్నా కదా, లైక్ ప్రతి ఎలిమెంట్లో ఉన్న లెంత్ని. సో log n ఎలాంటి బిగ్ ఆఫ్ n ఎలాంటి చేంజ్ లేదు. ఏ కేసు? ఎవ్రీ కేసు. ఎందుకు? డేటా చేంజ్ అయ్యే బేసిస్ మీద నా కోడ్ మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎలాంటి డేటా అయినా నా టోటల్ అరే ట్రావెర్స్ అవ్వాల్సిందే. కాబట్టి ఎవ్రీ కేసు బిగ్ ఆఫ్ n. మరి ఇప్పుడు ఆ ఇంకో టెక్నిక్ ఏంటి? సి వాడేమంటున్నాడు? ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు, లైక్ ఈవెన్ లెంత్ అంటున్నాడు. అది 1,00,000 డేటా దగ్గర మాత్రమే అన్నాడు. ఈ 1,00,000 డేటా నిజంగా అంత పెద్ద నెంబరా? కాదు. అంటే ఇప్పుడు చూడు, మ్యాన్యుపులేటెడ్ వేలో మనము ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ నమ్స్ ఆఫ్ 5 వాల్యూ ఇది అనుకుందాం, లైక్ వాల్యూ అని డేటాలో ఉందని. ఇప్పుడు చూడు, ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయ్యి అండ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 99 ఉన్నా, ఏ నెంబర్ ఉన్నా ఇది 2 ఈవెన్ డిజిటా కాదా? అవునా? అంతేనా? అంటే ఇదొక కేసు. నెక్స్ట్ ఏం కేసు చెప్పు? నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు అదే వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 పెట్టచ్చా? కాదు. 100 నుండి 999 దాకా అన్నీ 3 డిజిట్. కానీ నాకు ఈవెన్ డిజిట్ కావాలి అంటే 1000 నుండి అదే వాల్యూ మళ్ళా 49 దాకా. దీన్ని ఈవెన్ అనొచ్చా? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 జీరోస్ పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకు? ఇది 5 లెంత్ అవుతుంది, అది ఈవెన్. అంటే ఇంకో లెంత్ పెడదాం. దీని వాల్యూ ఎంత? 1,00,000. 1,00,000 అండ్ గ్రేటర్ దాన్ ఏమన్నా ఉందా? లేదు. నా ఎట్ మ్యాక్సే 1,00,000 అంటున్నాడు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా నాకు వచ్చిన నెంబరు ఈ రేంజ్లో కానీ లేదా ఈ రేంజ్లో కానీ లేదా దీనికి ఈక్వల్ అయినా, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఈక్వల్ అయినా నేను కౌంటర్ని పెంచొచ్చా లేదా? పెంచొచ్చా? సో అంతే. ఆ టైముల్లో కౌంటర్ని పెంచుదాం, మిగతా టైముల్లో ఆపేద్దాం. ఒక్కసారి దీన్నే మనము యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇక్కడ ఎలాంటి చేంజ్ లేకుండా. ఇప్పుడు ఫస్ట్ ఆ నంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా? ఎందుకు నేను నమా5నే పద్దాకడ బేసిక్గా ఇక్కడ నమా5 వాడచ్చు, ఇక్కడ నమా5 వాడచ్చు, నమా5 అని వాడచ్చు కదా. నువ్వు ప్రతిసారి అరే ఉన్న మెమరీ యాక్సెస్కి వెళ్ళి ఇంటర్నల్గా అది కంప్యూట్ చేసే ఆ ఇనిషియల్ అరేస్ టైంలో ఒక లాజిక్ చూసామా, లైక్ ఒక ఏమంటారు ఫార్ములా చూసామా, ఆ ఫార్ములా కంప్యూట్ అవుతూ ఉండిద్ది. ప్రతిసారి ఆ కంప్యూటేషన్ అవసరమా? అక్కర్లా. కాబట్టి ఒక పర్టికులర్ డేటానే కాబట్టి వాల్యూ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నా. పద్దాకా నమా5 అని రాయకుండా ఇంటర్నల్ కంప్యూటేషన్ కూడా కొంచెం తగ్గిద్దామని. అండ్ ఇప్పుడు చూడు ఏమంటున్నాను? ఇఫ్ ఒక బ్రాకెట్లో
if number greater than or equals to like 10 and value less than or equals to 99 అయ్యి లేదు నెక్స్ట్ ఏం సెట్ రావచ్చు వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 అయ్యి అండ్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 9 ఆర్ ఏం రావచ్చు ఇంకో సెట్ లో వాల్యూ ఈక్వల్స్ టు 1 lakh అవ్వచ్చా అండ్ యా ఇలా అయితే నేనేం చేయొచ్చు చెప్పు ఒక స్టేట్మెంటే కదా లోపల కూడా రాసింది అంటే డైరెక్ట్ గా కౌంటర్ కౌంటర్ ప్లస్ ప్లస్ అని రాస్తాను అండ్ ఇదే కోడ్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఒక్కసారి సబ్మిట్ చేస్తా సి ఎలాంటి చేంజ్ లేదు కోడ్లో మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత సి ఏముంది ఇది కాన్స్టెంట్ ఇది ఎంత లేదన్నా కాన్స్టెంటే కదా సేమ్ big of n ఓకే సో యా అండ్ యా యాజ్ యూజువల్ గా మనం పైథాన్ లో కూడా చూద్దాము సో ఎలాంటి చేంజ్ లేదు కౌంటర్ని ఇనిషియలైజ్ చేశాను అండ్ దెన్ వాల్యూని ఫెచ్ చేశాను ఆ వాల్యూ ఈ పైథానిక్ వేలో ఉన్న కండిషన్ బేసిస్ మీద నేను చెక్ చేస్తున్నాను ప్రతి దానికి ఆర్ కండిషన్ రాస్తున్నా ఆ రాసిన కండిషన్ ట్రిగర్ అయితే కౌంటర్ +1 అండ్ ఎట్ లాస్ట్ కౌంటర్ని రిటర్న్ చేస్తున్నా ఓకే so yeah accepted so that's it for this video thank you